హర్రర్ కామెడీ అనేది అసలు ప్రభాస్ గారు చేయడం అనేది ఈ టైంలో చాలా మందికి మింగుడు పడట్లేదు. ప్రభాస్ గారిలో ఈ షేడ్ కూడా ఉంది, హీఈస్ గుడ్ అట్ డూయింగ్ దిస్ అనేది కూడా మారుతి గారు చూపించారు. ఇంతమంది స్టార్స్ తో ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు అసోసియేషన్ వాళ్ళతో? రాజకీయ నాయుడు కావాల్సింది అదే కదా. స్పిరిట్ లో కూడా చెప్పమన్నారంటే చెప్పమని సందీప్ రెడ్డి వంగ చెప్పి స్పిరిట్ లో అన్నాడు. సార్ ఎందుకు సార్ ఆయనకి అంత అవసరం సార్? ప్రభాస్ అన్నకి అంత అవసరం అని చెప్పండి. ఏం లేదు కదా, అదే నానం పెట్టి ఫుడ్ పెట్టి చంపేస్తున్నారు కదా, నాకు ప్రేమతో చంపేస్తున్నాడు ప్రభాస్ అన్న. అంటే ప్రభాస్ గారు అనే వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు మేము బాహుబలిలో ఒక రాజు అంటే ప్రభాస్ గారు, లేదు ఒక డాన్ కైండ్ ఆఫ్ థింగ్ అన్న మన సాహో లాంటి సినిమాలో ప్రభాస్ గారు, ఒక జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ప్రభాస్ గారు, సలార్లో ఒక రగుడు క్యారెక్టర్ అంటే ప్రభాస్ గారు. కానీ ఈ దెయ్యం గెటప్లు అంటే ఒక డార్క్ అంటే హర్రర్ కామెడీ అనేది అసలు ప్రభాస్ గారు చేయడం అనేది ఈ టైంలో చాలా మందికి మింగుడు పడట్లేదు. ఆ పోస్టర్ చూస్తే అదిరిపోయింది, బట్ మరి ఏంటి అది అంత హర్రర్ కామెడీ అంటే ఎలా ఉండబోతుంది అంటే భయపడతారా? ప్రభాస్ గారిని తీసుకుంటే బాహుబలి తర్వాత సాహో చేశారు యాక్షన్, అది అయిపోయిన వెంటనే రాధేశ్యామ్ లవ్, అది అయిపోయిన వెంటనే మీకు సలార్ ఆది పురుష్ డివోషనల్, ఆ తర్వాత సలార్ రా ఇండస్ట్రీ. ఇది మీకు అంటే డిఫరెంట్ జానర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక గ్రేట్ స్ట్రాటజీ అండ్ గ్రేట్ డేరింగ్ స్టెప్. ఎస్, అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ, బట్ కాకపోతే ఏంటంటే ఎంత పెద్ద హీరో అయినా కూడా హర్రర్ అనే దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాడు. బట్ ఈయన పాన్ ఇండియా రేంజ్ లేకపోతే ఒక వరల్డ్ సినిమాలో ఒక మెయిన్ ఇది అయ్యి హర్రర్ అనేది తీసుకున్నారు. మారుతి గారి మీద ఉండే నమ్మకం, మారుతి గారు కథలో ఉండే బలం వల్ల ఆయన ఒప్పుకున్నారు. మీరు ఆటోమేటిక్గా మీకు ఆ డౌట్ రావడం అనేది సహజం. ఎందుకంటే ప్రభాస్ లాంటి టాప్ హీరో అన్ని సలార్లో అట్లా చూసి, ప్రాజెక్ట్ కేలో ఇలా చూసి ఇప్పుడు ఈ హర్రర్ కామెడీ చేస్తాడా అని మీరు అనుకుంటున్నారు కదా, ఆ డిఫరెంట్ షేడ్ని ఈ ప్రభాస్ గారిలో ఈ షేడ్ కూడా ఉంది, హీఈస్ గుడ్ అట్ డూయింగ్ దిస్ అనేది కూడా మారుతి గారు చూపించారు. యూ విల్ త్రూ అవుట్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ మీరు సీట్ల నుంచి కింద పడిన అవుతారు. రాజా సాబ్కి మీరు సీట్ల నుంచి కింద పడిన అవుతారు. అండ్ ప్రభాస్ అన్న ఈజ్ లవింగ్ మారుతి గారు లైక్ ఎనీథింగ్, దట్ హీఈస్ గోయింగ్ టు కంటిన్యూ విత్ మారుతి అన్న ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మీరు నవ్విస్తారా అంటే రాజసాబ్లో? నా క్యారెక్టర్ నవ్వించే క్యారెక్టర్ కాదు. నవ్వించే క్యారెక్టర్ కాదు. ఓకే ఓకే, అదొకటి మిస్ అయ్యామన్నమాట మేమైతే. లేదు, ఇప్పుడు నేను మిస్టర్ బచ్చన్లో చేశాను కదా హరీష్ గారు మూవీలో. హరీష్ గారు మూవీలో నన్ను వేరే డైరెక్టర్ చూసి పీపుల్ మీడియాలోనే ఇప్పుడు నేను మెయిన్ లీడ్లో చేస్తున్నాను. అది ఫుల్ కామెడీ ఫిల్మ్, మ్యాడ్ అండ్ జాతరత్నాలు. సో అక్కడ నేను కామెడీ యాంగిల్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ప్రభాస్ గారి దాంట్లో మాత్రం ఫుల్ లెంగ్త్ ఇక్కడ ప్రభాస్ ఇందులోనా సార్? అంటే పుష్ప అంత పెద్దది కాదు కానీ ఒక సీక్వెన్స్ అంటే మారుతి గారి సినిమాల్లో నేను ఒక పార్ట్ అవ్వాలి. సో మొత్తం డైరెక్టర్స్ అందరినీ ఫ్రేమ్ చేస్తున్నారు. లేదు సార్, అంటే అదే ఇప్పుడు ఉంటారు కదా సార్ ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ కంప్లీట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అంటే త్రివిక్రమ్ గారికి ప్రతి మూవీలో సునీల్ ఉంటారు. అలాగా దేవుడు నాకు కొంతమంది డైరెక్టర్స్తో కనెక్ట్ చేశారు. అందులో మారుతి గారు, బుచ్చిబాబు గారు, హరీష్ శంకర్ గారు, మల్లేన్ గోపిచంద్ గారు, సుకుమార్ గారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ ఫిల్మ్స్లో నా ప్రెజెన్స్ ఉంటుంది. మరి నెక్స్ట్ అలాగే ప్రభాస్ గారితో ఇదే అనుకుంటే మళ్ళీ ఫౌజీలో కూడా చేస్తున్నారు కదా. అంటే ఫౌజీ నాకు తెలియదు కానీ హను ఆర్పుడి గారి డైరెక్షన్ లో చేస్తున్నాను. అదే దాంట్లో అదే ఫౌజీ మాట్లాడుకుంటున్నారు దాంట్లో కూడా. సో దాంట్లో నెక్స్ట్ మరి సార్ ఇంతమంది స్టార్స్ తో ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు అసోసియేషన్ వాళ్ళతో? అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన ర్యాప్ ఉంటుందేమో, లేకపోతే ఎలా? రాజకీయ నాయుడు కావాల్సింది అదే కదా సార్. అటు సైడ్ అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని అందరు టైప్ ఆఫ్ కార్యకర్తల్ని ఫేస్ చేయగలగాలి. సో ఆ టాస్క్ చూసిన తర్వాత ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మరి ప్రభాస్ గారితో 2 సినిమాలు చేశారు, మీకు ఎలా అనిపించింది? చేయలేదు సార్, స్టార్ట్ అవుతుంది. అదే ఒక సినిమా అయితే చేశారు కదా, కంప్లీట్ చేశారు కదా. సో ఎలా అనిపించింది దగ్గర నుంచి చూసినప్పుడు? ఆయన అంటే జనరల్ గా ఎక్కువ మంది ఫుడ్ గురించి మాట్లాడతారు కదా, చంపేస్తారు అని చెప్పి. చంపారు సార్, ఫుడ్ పెట్టి ఎందుకు చంపేస్తారు సార్? జనాలు ప్రేమగా ప్రేమతో ఫుడ్ పెట్టి చంపేస్తారు. రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. ప్రభాస్ అన్న మొన్న నాకు సెంటిమెంట్స్ ఎక్కువ కదా, ఏకాదశి ఆ రోజు 2 days బ్యాక్, ఇవాళ రేపు అమావాస్య అంటే 2 days బ్యాక్ ఏకాదశి నేను ఫాస్టింగ్ ఉంటాను. ఓకే, నేను షార్ట్లోకి వెళ్ళాను, ప్రభాస్ గారు కింద ఉంటారు, నేను పైన ఉంటాను అనమాట. నన్ను చూసి నవ్వారు, నమస్తే అన్న అంటే అన్నారు. మన ఇద్దరం ముందు కలిసాం కదా, ఎక్కడో మాట్లాడాం కదా అన్నారు. సో నేను పైనుండి నా షార్ట్ పైన ఉంది, కెమెరా అటు ఉంది. సో ఆయన అక్కడ ఉన్నారు. అన్న నేను వచ్చి మాట్లాడతాను అన్నా మీతో అన్నాను. షార్ట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ శ్రీను కానీ ప్రభాస్ అని పక్కన ఉంటారు. సో ప్రభాస్ శ్రీను అన్న మాది పక్క ఊర్లే, ఆయన నరసనపేట, మాది టెక్కలి. సో ప్రభాస్ శ్రీను అన్నకు ఫోన్ చేసి చెప్పాను, అన్న తెలుసు కదా ఇవాళ ఏకాదశి నాకు సెంటిమెంట్,
ప్రభాస్ అన్న నన్ను పలకరించారు, నేను మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి మీరే చెప్పండి. ప్రభాస్ శ్రీను అన్న వెళ్ళి ప్రభాస్ అన్నకి ఇట్లా సో అండ్ సో అని పరిచయం చేసి ఇచ్చేశారు. సెకండ్ ఇచ్చి మన ఇద్దరం ముందు కలిసాం కదా అన్నారు. 2 years బ్యాక్ ప్రాజెక్ట్కే షూటింగ్ అవుతున్నప్పుడు అన్బు అరియు మాస్టర్స్ ప్రభాస్ అన్న కల్పించారు కల్కికి. ఈవినింగ్ టైం హార్డ్గా ఒక 10-15 minutes మాట్లాడాం, అది కూడా లించోనే. 2 years బ్యాక్ మాట్లాడింది మనం ముందు కలిసాం కదా అంటే ప్రాజెక్ట్ కేలో కలిసామన్నా అన్నాను. యా అన్బు అరియు మాస్టర్స్ కల్పించారు కదా అని ఆయనే. అది అయిపోయింది సార్. అంటే ఎంత లవ్లీ పర్సన్ ప్రభాస్ గారు నేను చెప్పాలి. సెకండ్ ఇచ్చాను, ఇంకా వర్క్లో ఉంటారు కదా, నేను కూడా వెళ్ళాలి, బాయ్ అన్న ఐ విల్ మీట్ యూ అగైన్ టుమారో ఇన్ షూట్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ప్రభాస్ శ్రీను నాకు చాలా క్లోజ్. సో శ్రీను అన్నకు ఫోన్ చేసి అన్న థ్యాంక్ యూ అన్న, ప్రభాస్ అన్న చాలా మంచి ఎక్స్పీరియన్స్, నీ గురించి బాబు అడిగారు. నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏం అడిగారు ఏంటి అని అంటే, ఏంటి తనకి సినిమాలు ఇంట్రెస్టా ఇది ఇదని అడిగారంట ప్రభాస్ అన్న. అంటే అవును చాలా ఇంట్రెస్ట్, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, మేము మిస్టర్ బచ్చన్ చేస్తాం అన్నీ చెప్పుకొచ్చారంట. అయితే నెక్స్ట్ మన ఫౌజీలో చెప్పు అన్నారంట. ఆయన రెఫర్ చేశారు. ఆయన అంటే ఆల్రెడీ నేను హను గారిని కలుస్తాను, అంటే ఆయన ఎంత లవ్లీ పర్సన్ చూడండి. ఆ అబ్బాయికి సినిమాలు అంటే ఇష్టమా అని అడిగి అవును అంటే మన ఫౌజీ సినిమాలో చెప్పారు. ఎంత లవ్లీ పర్సన్. ఈ లవ్ ప్రభాస్ శ్రీను అన్నారంట. ఆడెక్కడ వాడు చాలా స్పీడ్, ఆల్రెడీ డైరెక్టర్ హను ఆర్కుడిని కలిశాడు, సెట్ చేసుకున్నాడు, నాకు ఇందాకే చెప్తున్నాడు నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నానని ఆయన చెప్పారంట. అయితే మన సందీప్ రెడ్డి వంగకు చెప్పి స్పిరిట్లో అన్నారంట. సార్ ఎందుకు సార్ ఆయనకి అంత అవసరం ఏంటి సార్, ప్రభాస్ అన్నకి అంత అవసరం ఏంటి చెప్పండి. ఏం లేదు కదా, నా వల్ల ఏమొస్తుంది చెప్పండి, అంత లవ్లీ పర్సన్ సార్. అందరికీ అన్నం పెట్టి ఫుడ్ పెట్టి చంపేస్తున్నారు కదా, నాకు ప్రేమతో చంపేస్తున్నాడు ప్రభాస్ అన్న. నాకు ఇది చాలు. అంటే నేను ఉంటానో లేదో సందీప్ రెడ్డి వంక సినిమాలో భగవంతుడు ఆయన చెప్పిన తర్వాత ఉంటుంది భగవంతుడి నిర్ణయం, కానీ అంత అంటే నా ఆబ్సెన్స్ లో ఆయన చేసింది ఇది. అదే అంత గొప్ప వ్యక్తి. అంటే దాంట్లో ఆ 10 నిమిషాల్లో మీరు మాట్లాడింది కనెక్ట్ అయింది ఆయనకి. 10 నిమిషాలు ఎక్కడ సార్, 2 years ముందు 10 నిమిషాలు, ఇప్పుడు 1-2 minutes. అదే ఎక్కడో ఏదో కనెక్ట్ అయింది మొత్తానికి. అంటే ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలి అనే సినిమాలో ఇంట్రెస్ట్ కదా, ఒక మాట సాయం అలా చాలా తక్కువ మంది ఉంటారు సార్. అవును, ఎవరు ఉండరు సార్. హలో అండి, హాయ్, మినిస్టర్ గారు అబ్బాయా అంటారు కానీ ఎవరు ఇట్లా చెప్పరు. ఇప్పుడు ఫౌజీలో అవకాశం అంటే ఆల్రెడీ ఉందంటే మళ్ళీ స్పిరిట్ లో కూడా చెప్పమన్నారంటే అది మిస్ అయితే చెప్పమంటున్నారు అంతే. లవ్లీ పర్సన్ సార్, కన్ఫామ్ గా దేవుడు ప్రభాస్ ఇంకా మంచిగా చూడాలి. మీ పక్షాన ఉన్నాడు దేవుడు కూడా, మీ పక్షం అంటే మీకు కూడా శుక్ర మహాదశ నడుస్తున్నట్టుంది బాలకృష్ణ గారు లాగా. అంటే శుక్ర మహాదశ అనేది చాలా మంచిది సార్. అదే నడుస్తున్నట్టుందంటే మీకు ఇప్పుడు అంటే ఇన్ని సినిమాలు లేదు సార్, అంటే లేదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏలినాటి శని ఉందా, నీ పరిస్థితులు బాగున్నాయా లేవా, ఇవన్నీ సెకండరీ సార్. న్యూమరాలజీ, వాస్తు, జాతకాలు, చిలక జోష్యం, ఇవన్నీ సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు దేవుడిని నమ్మి సంపూర్ణంగా దేవుడికి రోజు దండం పెట్టుకొని బయటకు వెళ్తే నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. నీకు ఎటువంటి ఏనాటి శని ఉన్నా ఏదున్నా. సో నేను దేవుడిని నమ్ముతాను కాబట్టి దేవుడు నన్ను 100% అంతే నా సంకల్పం. ఎస్ సార్. అయితే మీతో బేసిక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు మామూలుగా ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతూనే ఉంటాం, ఇంత తవ్వుతున్న కొద్ది వస్తున్నట్టు. ఆన్ స్క్రీన్లో గంట అయింది, ఇంకో 2 గంటలైనా మాట్లాడలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు పుష్ప 2 గురించి మాట్లాడాలి కాబట్టి పుష్ప 2 గురించి మొత్తం మాట్లాడాం. ఎందుకంటే ఇంతకు మించి మాట్లాడలేము, సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా ఉంది కాబట్టి. రిలీజ్ తర్వాత చాలా చెప్తాను. అదే పుష్ప గురించి చెప్తారు కానీ గేమ్ చేంజర్ గురించి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు మా స్టూడియోకి వచ్చారు, నెక్స్ట్ మేము మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా రండి సార్. సో మీ ఇంట్లో వచ్చినంటే తిరుపతి ప్రసాదం, షిరిడి ప్రసాదం అన్ని ఇస్తాను. అన్ని సార్, అంటే మీకు మీ ఇంటికి వస్తే ఒక ఇంటర్వ్యూనే కాదు పుణ్యం కూడా వస్తుంది. 100% వస్తుంది అని అర్థమైంది. సో ఖచ్చితంగా మీ ఇంటికాడ చేద్దాం. నెక్స్ట్ కలిసిన తర్వాత విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఎంత క్లోజ్ అయిపోయారు, ప్రభాస్ గారు ఎంత క్లోజ్ అయిపోయారు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని మనకు తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే ఎదటి మనిషికి రిసిప్రొకేట్ చేస్తారు ఎవరైనా కూడా. మీ నుంచి ఒక పాజిటివ్ వైబ్ వాళ్ళకి తగిలింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఆ పాజిటివ్ ఉంది. సో నేను చూడకముందు ఉప్పెనలో చూసినట్టు అంటే మరి అంత అనుకునేవాడిని కాదు కాబట్టి, బట్ అంటే మనకు తెలియదు కదా, జస్ట్ నార్మల్గా ఒక వ్యక్తి అనుకున్నాను కానీ బట్ మీతో మాట్లాడుతుంటే సో స్వీట్ అని అది మాత్రం నేను చెప్పి తీరాలి యాక్చువల్గా. ఇప్పుడు మీరు మిగతా వాళ్ళ గురించి చెప్పారు కదా, నేను తర్వాత ఇంటర్వ్యూలు ఎవరైనా చేసినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తాను. మీ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా నేను ఇంతకుముందు ఎవరో నాకు చెప్పారు చాలా మంచివాడు అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది సార్. అదే సో రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా తక్కువ మంది ఉంటారండి. అంటే నేను అంటాం ఇప్పుడు మిగతా వాళ్ళు డౌన్ టు ఎర్త్ అని ఎలా అన్నారో మీకున్న స్టేజ్కి మీరు కూడా చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద పుష్ప 2. అండ్ మీరు
అంటే ఇప్పుడు ఇంత ముందు అన్నారు ఏదో 10 సినిమాలు చేశానని చెప్పి, నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఒక 20-30 సినిమాలతో సెప్టెంబర్ వరకు రోజు అదే మంత్కి ఒకటి ఉంది. సో ఖచ్చితంగా అవన్నీ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి. మీరు అన్నట్టు రాజకీయాల్లోకి వెళ్ళడానికి కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి, టేక్ టైం అండి. ఎందుకంటే ఇక్కడ మీకు సినిమాలో చేయాల్సింది చాలా ఉంది. సో నేను రాజకీయాల్లోకి వెళ్ళిన సినిమా వదలను, తల్లిని వదలను, ఎప్పుడు తల్లిని వదలను. సో ఇది తల్లి అది తండ్రి అంతే. మీ తల్లిదండ్రుల దీవెనలు కూడా అయ్యాటు ఉండాలి అని చెప్పి విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. జై శ్రీకృష్ణ అండి.